ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. అనుభవించు రాజా అనే ప్రాజెక్ట్ మీరు ఇష్టపడి చేసిందా, లేదంటే ఆ టైంకి అది ఫినిష్ చేయాల్సి వచ్చి చేసిన ప్రాజెక్ట్ అది? అంటే కథగా నేను చాలా ఇష్టపడింది బ్రదర్. అందులో నాకు అదేమైనా ప్రాబ్లం ఏం లేదు. నా సినిమా నేను ఇష్టపడే చేశాను. ఎందుకు అంటే సీతమందలామయ్య చిత్రాల్లో ఒక శ్రీనివాస్ గవిరెడ్డి కైండ్ ఆఫ్ మేకింగ్ ఏంటి, అతను కోరుకునే సెన్సిబిలిటీస్ ఏంటి అనేది, అంటే అతను ఎలాంటి కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీ, అంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ గురించి, లేదంటే బావమరదల మధ్య చిన్న బాండింగ్ అని, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఆన్ స్క్రీన్. బట్ అనుభవించు రాజాకి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఇది మోర్ ఆఫ్ అంటే శ్రీనివాస్ గవిరెడ్డి స్టైల్ ఆఫ్, అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యూ మైట్ నాట్ డూ దట్ ఫిలిం, కాకపోతే ఏంటంటే అంటే అది ఎక్కడ కనపడలేదే, అంటే అంత ఆర్గానిక్గా లేదు కదా సినిమా, ఎమోషన్స్ అవన్నీ కూడా కొంచెం మరీ డ్రామాటిక్గా ఉన్నాయి కదా అన్నట్లుగా అనిపించింది అనమాట. సో అదేంటి ప్రొడక్షన్ స్టేజ్లో లేదు. అంటే నేను దాన్ని ఒక పెద్ద హీరోకి చెప్పాను కదా మీకు, ఒక పెద్ద హీరోతో అనుకుని మెటీరియలైజ్ అయింది. దాని నుంచి మళ్ళీ ఇంకొక పెద్ద హీరోకి మళ్ళీ డిస్కస్ చేసి అక్కడ లాక్ అయ్యి అక్కడ 2 years ఇదో 1.5 year అలా వచ్చిన తర్వాత ఆ తర్వాత అన్నపూర్ణలోకి వెళ్ళాము. అన్నపూర్ణలోకి వెళ్ళిన తర్వాత ఓకే కథ అంతా బాగుంది. సో మనం అంత సుప్రియ గారు ఓపెన్గా ఉంటారు, ఏదన్నా క్లారిటీగా చెప్తారు నాకు గౌరెడ్డి బాగుంది, కథ అంతా చాలా బాగుంది, కాకపోతే ఈ రేంజ్ హీరోని మనం కరెక్ట్ ఎవరిని నేను వెళ్ళి అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో నువ్వు ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది కదా అని దాని స్కేల్ మార్చుకొని ఓకే చిన్న హీరోకి ఎలా సెటప్ చేయాలని దాని మీద ప్రయత్నం చేశాను. బాగా నమ్మే చేశాను, అదేమి నేనేమి వేరే అంతే అర్థమైంది. బట్ నేను అనుకున్న కమర్షియల్ రేంజ్ సెటప్ రాదు. ఎందుకంటే ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఇదంతా కూడా అంతా కొంచెం మరి అంటే ఆర్గానిక్ అయితే లేదు, ఏదో కొంచెం టూ మచ్ కమర్షియల్ లాగా వెళ్ళిపోయింది తప్పితే. నేను అదే అంటున్నాను, నేను చేయాలనుకున్నది అది కమర్షియల్ కథలాగే దాన్ని ట్రీట్ చేయాలనుకున్నాను. దాని తగ్గ హీరో ఉండుంటే చాలా బాగుండేది యాక్చువల్లీ. ఓకే.